నమస్కారం. ఇన్సెన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పెరుగుతున్న వేసవి తాపానికి ఆర్మూర్ పట్టణంలో చలి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. సోమవతి అమావాస్య పురస్కరించుకుని సిద్ధుల గుట్టపై 108 కలశాలతో లింగాలకు విశిష్ట పూజలు. జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురు, మధ్యంతర బెయిలు తిరస్కరించిన కోర్టు. వేసవి కాలం దృష్ట్యా ప్రజల అవసరార్థం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చలి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగినందున వ్యాపార సముదాయాల్లో సైతం తప్పకుండా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చలి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం చలి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఎండలు ఎలా కొడుతున్నాయో మనందరికీ కూడా తెలిస్తే పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎండలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన పట్టణంలో వివిధ చోట్ల 6 జంక్షన్ల దగ్గర మనము చలి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే కాకుండా స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ముందుకు వచ్చేసి మనకు అత్యవసరం ఉన్న దగ్గర, అవసరం ఉన్న దగ్గర చలి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయగలరు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు, హోల్సేల్ దుకాణ యజమానులు అందరూ కూడా ఖచ్చితంగా మీ షాపుల దగ్గర డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. నేను ప్రత్యక్షంగా వచ్చి పర్యవేక్షిస్తాను కూడా. ఇది ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత కూడా. లేని వాళ్ళపై మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మీరందరూ కూడా గమనించగలరు. ఇది మీరందరినీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరకు వచ్చే ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సౌకర్యం కల్పించండి. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సోమవతి అమావాస్యను పురస్కరించుకుని ఆలయ అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో 108 కలశాలతో శివలింగాలు రూపొందించి మహిళలతో ప్రత్యేక పంచామృత అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాల మధ్య స్వామివారి పల్లకి సేవ కన్నుల పండగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవతి అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పంచామృత అభిషేకాలు 108 కలశాలతో మహిళల ద్వారా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. భక్తులందరికీ కూడా ఉచితంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుంటే అన్నీ చేసుకోవచ్చు అనేటువంటి దృఢ సంకల్పంతో ఆలయ ఉత్సవ కమిటీ ద్వారా హైదరాబాద్ నుండి డాక్టర్లని మరియు నిజామాబాద్ నుండి డాక్టర్లను పిలిపించి హెల్త్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా అన్ని రోగాలకు టెస్టులు, దాంతో పాటు చూడడానికి ఉత్సవ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయ కమిటీ ద్వారా నెల రోజుల తర్వాత మీకు చెప్తాము. సోమవారం వచ్చినటువంటి వాళ్ళకి చెప్తాము. వాట్సాప్లో కానీ వీడియోలో కానీ పెడుతుంటాము. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఫోన్లు పట్టుకొని చూసి తీసిన వాళ్ళంతా కూడా K6 ఛానల్లో చూస్తే మీరు వారు కనబడ్డది, అభిషేకం చేసింది, పూజ చేసింది అన్నీ కూడా మీరు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందైనా కానీ మీ హెల్త్ క్యాంపుకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా రావాలా అనుకున్నా కూడా 4 డాక్టర్లు ఉంటారు. అందులో MBBS, MDO, చెవి, గొంతు, ముక్కు, న్యూరో సర్జన్ 4 డాక్టర్లను పిలిపించి ఉచితంగా కూడా ట్రీట్మెంట్ అందించడానికి ఉత్సవ కమిటీ సారథ్యంలో నెల తర్వాత పిలిపించి మీకు చూపించడం జరుగుతుంది. మోర్తాడ్ మండల కేంద్రంలో మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.
ముందుగా మైనార్టీ పెద్దలు నాయకులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పండ్లను తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, నాయకులు అజీజ్, యూసఫ్, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా తదితరులు పాల్గొన్నారు. जगत्याल गया, कोरुटला गया, मेटपल्ली गया, मेरे भाई के साथ जो है मैं पालकोंडा गया। हर जगह में मुस्लिम भाइयों कुछ भी फर्क नहीं दिख रहा मुझे, क्योंकि इससे पहले जो माहौल था, कभी भी इलेक्शन रहा तो अगर आप लोग कांग्रेस को डाले तो बीजेपी नहीं जीतना बोल के डालते थे इससे पहले। अभी आप देखना चाहिए, आप लोग सोचना चाहिए। बात यह है अब जो कांग्रेस है पूरा वीक हो गया, देश में बहुत वीक हो गया। रीजनल पार्टी से पावरफुल हो गए आजकल, उसमें स्पेशली बीआरएस पार्टी। केसीआर साहब जब तेलंगाना लाने के बाद ने आप सब लोगों के सपोर्ट से चीफ मिनिस्टर बनने के बाद उन्हें एक ही सोचा कि सबसे ज्यादा गरीब होम जो है। పాల్కొండ మండల కేంద్రంలోని భవానీ నగర్ వాసులు సోమవారం గ్రామ సచివాలయంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లాట్లు ఏర్పాటు చేసిన అనంతరం జీపీ భూమిని తమ కాలనీ అవసరాల కోసం కేటాయించగా కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు 2 రోజులుగా గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే వంట వార్పు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కమర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి పాఠశాలలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉగాది విశిష్టత గురించి తెలియజేశారు. ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఏనుగు ప్రమీల, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 10 నాటికి మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యేలా ప్రణాళికబద్ధంగా పనిచేసి అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపికైన పాఠశాలల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాల సంపూర్ణ నమూనా రూపొందించాలని మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల పరిస్థితులను మెరుగుపరచడానికి, పిల్లలకు మెరుగైన విద్య అందించడానికి అమ్మ ఆదర్శ కమిటీలు సకాలంలో పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బాల్కొండ మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బాల్కొండ, మెండోరా, ముక్కల్ మండల అభివృద్ధి అధికారులైన విజయభాస్కర్ రెడ్డి, వనజ, ముజాఫర్ మరియు ఏఈలు, మండలాల మహిళా సమైక్య చైర్పర్సన్స్, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మహిళా సంఘాలు, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌలిక సదుపాయాల వసతి రూపకల్పనలో భాగంగా బాల్కొండ మండలం నుండి 15 పాఠశాలలు, మెండోరా మండలం నుండి 15 పాఠశాలలు, ముప్కాల్ మండలం నుండి 11 పాఠశాలలు ఆదర్శ పాఠశాలల కింద ఎంపికయ్యాయని తెలిపారు. ఎర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఎర్గట్ల సంఘ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ వరి ధాన్యం తేమ శాతం 17% మించకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తీసుకురావాలని రైతులకు సూచించారు. అలాగే రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు వరి ధాన్యం కుప్పలను తడవకుండా టార్ఫలిన్ కవర్లను కప్పి ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్, సాయి పవన్, సాయిబాబా, రైతులు పాల్గొన్నారు. మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ కోర్టు తిరస్కరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోర్టును కోరింది. కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. కవిత బెయిల్ మధ్యంతర పిటిషన్పై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈడీ వాదనలతో ఏకీభవించి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చడంతో కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. కవిత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ రేపటితో ముగియనుంది.
మరోవైపు ఈ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా అన్నది తీవ్ర ఉత్కంఠంగా మారింది. నామినేషన్ల పర్వం నుంచి ప్రచారం వరకు ప్రతి ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. నామినేషన్ల దాఖలుకు నిర్దేశిత నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎంతో మందికి మేలు జరుగుతుందని, పెద్ద ఎత్తున కాంగ్రెస్ గుటికి రావడం ఎంతో సంతోషకరమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పలు సంఘాల అధ్యక్షులు భూపతి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. పార్టీలో జాయిన్ అయిన వారు కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ దేశీ స్వతంత్రం వచ్చిన నుంచి ఉన్న పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, సంతోషంగా జీవించే పార్టీ కాబట్టి సిద్ధాంతాలను నమ్మి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపిస్తామంటూ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఏ కార్యక్రమాలు చేయకుండానే 10 ఏళ్లు గడిపి బాజిరెడ్డి గోవర్ధన్కు ఓట్లు అడిగే హక్కు లేదని, ఎమ్మెల్యేగానే నాకు చేతగా ఉండేది, నా కొడుకు టికెట్ ఇవ్వమని అడిగిన వ్యక్తి ఇప్పుడు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీగా ఎలా చేతనైతదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మనోహర్ రెడ్డి, సుభాష్ సురేందర్ గౌడ్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్కటి వెంకట్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించి పలు ప్రజాప్రతినిధులను కలిశాడు. నిజామాబాద్ నగరంలో ఎన్ఎస్యుఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్ముడు వెంకట్ అనంతరం ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం విపుల్ గౌడ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి బల్ముడు వెంకట్ని సన్మానించారు. బాల్కొండ మండల పరిధిలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ కార్యదర్శి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మహమ్మద్ పాషా మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘాలలో వరి విక్రయాలు జరిపి తప్పకుండా రసీదు పొందాలని చెప్పారు. అలాగే తేమ ఎక్కువగా ఉన్న వడ్లను 20 నుంచి 30 రూపాయలు ధర తగ్గించుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఎండిన వడ్లను విక్రయాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, రైతులు ఉన్నారు. ఈ నెల 15న ఎన్నుకునే కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ను మంచి మనిషిని ఎన్నుకోవాలని కౌన్సిలర్లకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జాహ్నవీపై అవిశ్వాసం పెడితే అవినీతి ఆగిపోలేదన్నారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడారు. అవినీతికి పాల్పడని వ్యక్తిని ఎన్నుకుంటే నేను కూడా మద్దతిస్తానని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తిని ఎన్నుకుంటే మాత్రం కామారెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని కౌన్సిలర్లు గమనించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. మనం గౌరవిస్తున్నామా లేదా? ఎన్నిక ఎవరు? నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి వల్ల? నిట్టు జాహ్నవి గారు అవినీతి, ఆ మొక్కామెను తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా? పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? నోటి మాటనేనా, జమా ఖర్చేనా, లేకపోతే కాయిదాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎక్కడనన్నా ఉండని ప్రభుత్వం ఎటుంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు. పాపము ఇందులో కౌన్సిలర్లు ఏం తప్పులేదన్నా, మళ్ళీ తప్పుడు పని అయితే చేయాలి.
అన్న మాస్టర్ ప్లాను చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్కి 100 ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారు. అన్న మీ కలలుగానే ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగనివ్వను. రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన, అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టిన, ఈ 49 మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏమీ లేనప్పుడే ఊరుకోని వ్యక్తిని. ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలే ఊరుకునే వ్యక్తిని కాదు. అలా ఇంత డెఫిసిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది. ఇవాళ డ్రాట్ మాట్లాడినటువంటి నాయకులు ఎవరు? ఈ ముజిబుద్దీన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కదా. ఈయన 10 మందిని ఎలా పంపిస్తారండి? అనుకోకుండా కారులోకి ఎక్కిన ఓ బాలుడు డోరు వేసుకొని లాక్ కావడంతో ఊపిరాడక ఎండ తీవ్రత భరించలేక కారులోనే మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో జరిగింది. 2 రోజుల క్రితం బోధన్ పట్టణంలోని గోసం బస్తీకి చెందిన మేనిమేల ప్రవీణ్ మరియు రేణుకల కుమారుడు మేనిమేల రాఘవ 6 సంవత్సరాల బాలుడు తన తల్లి ఇద్దరు కలిసి రాకాసిపేటలోని హనుమాన్ టెంపుల్కి వెళ్లారు. అక్కడ తల్లి రేణుక కూలీ పనులు చేస్తుండగా తన కుమారుడు ఆడుకుంటూ నాని చెప్పి వెళ్లి చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. తన కొడుకు కోసం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. 2 రోజుల తర్వాత అదే ప్రాంతంలో కార్ పార్కింగ్ చేసిన కారు యజమాని అవసరం నిమిత్తం కార్ డోర్ ఓపెన్ చేయగా బాలుడు మృతదేహం కనిపించింది. కారు యజమాని తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందించాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ ప్రణాళిక ఉన్నప్పటికీ దాన్ని ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమవుతున్నారని మాల మహానాడు అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య అధ్యక్షతన రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా 185% ఉన్న పేద వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రస్తుత రాజ్యాంగం ఉన్నందున దాన్ని ప్రజాస్వామ్య వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో అవలంబిస్తున్న విధానాలను జిల్లా మాల మహానాడు హర్షిస్తుంది. అలాగే మాలలందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని మాల మహానాడు కోరుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాంది వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కిష్టయ్య, నగర కార్యదర్శి గంగాధర్, సహాయ కార్యదర్శి అల్జాపూర్ నాగదాస్, నగర ఉపాధ్యక్షులు టివి నారాయణ, దయానంద్ సోలంకి, కూనరాజు, రఘు, రవి, సురేష్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలుపుతూ, ఏదైతే ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఇది చాలా అతి ముఖ్యమైన ఎలక్షన్స్. ఎందుకంటే ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో మరి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు మరి ఎంతవరకు మరి మేలు జరిగింది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పెరుగుతున్న వేసవి తాపానికి ఆర్మూర్ పట్టణంలో చలి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. సోమవతి అమావాస్య పురస్కరించుకుని సిద్ధుల గుట్టపై 108 కలశాలతో లింగాలకు విశిష్ట పూజలు. జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురు, మధ్యంతర బెయిలు తిరస్కరించిన కోర్టు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.